Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Abhyasana. So Abhyasana transforms your answer writing skills in the long run, definitely. So what are the steps that you need to follow అంటే ఫస్ట్ మనము డైలీ క్వశ్చన్ పోస్ట్ చేస్తామన్నమాట. మేము మా ఒఫీషియల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో లైక్ టెలిగ్రామ్ ఛానల్, కమ్యూనిటీ పోస్ట్ అన్నిటిలో మేము క్వశ్చన్ పోస్ట్ చేస్తాం బై 6 AM in the morning. ఆన్సర్ యూ హ్యావ్ టు సబ్మిట్ బై 12 PM అనమాట. మీ యొక్క నేమ్, డేట్ అండ్ ఆల్సో పేపర్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ ఫార్మాట్ లో ఆన్సర్ టు abhyasana@gmail.com కి మెయిల్ చేయండి. 24 hours లోపు మీకు డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఈ వీడియో అయితే ఎలా అయితే చేస్తున్నానో అలా డైలీ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో 4 PM కి రిలీజ్ అవుతుంది. ఒక కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట for the questions that we upload, okay, on Tara IAS YouTube channel. So please subscribe to our channel and click the notification bell icon so that you will get updated with all the content that we upload, okay. Before getting into the video, let me announce you about the paid courses that we have launched. UPSC Ethics Case Study Batch ni launch chesam. 16th Jan రోజు start అయింది. 20+ hours of comprehensive classes ni అందజేస్తాం with solved PYQs, 4 solved PYQs in every class. You can master Tara's Dashavatara approach to confidently crack any case study. Dedicated sessions అనేవి కండక్ట్ చేస్తాం on ethical thinkers and philosophers. Topic copy analysis కూడా చేస్తాము. 2 full length టెస్ట్లు అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి విత్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్. 50+ కేస్ స్టడీస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ అ వర్క్ బుక్ విచ్ కంటైన్స్ డైవర్స్ థీమ్స్. ఓకే, 6305955332 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్ ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ఇట్ ఫ్రమ్ www.taraias.com నుంచి పర్చేస్ చేయొచ్చు. కాస్ట్ ఈస్ 1499 ప్లస్ సమ్ GST చార్జెస్ విల్ బి ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. So you can enroll now. Okay, let's start the video without any further delay now. So let's look at the question. Right answer as per guidelines of the program, wildfires are increasingly becoming a global phenomena with severe socio-environmental and economic consequences. Critically analyzes the anthropogenic and natural factors contributing to the rise in the wildfires. So ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అనమాట. వైల్డ్ ఫైర్స్ అనేవి దే ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ అ గ్లోబల్ ఫెనామినా. సో దీంట్లో మనకి మెయిన్ గా సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ ద సోషో ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకానమిక్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటున్నాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు క్రిటికలీ అనలైజ్ ది ఆంథ్రోపాజెనిక్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది ఆంథ్రోపాజెనిక్ రీజన్స్ ఫర్ ద వైల్డ్ ఫైర్ అండ్ వాట్ ఆర్ ది న్యాచురల్ ఫ్యాక్టర్స్. ఇవి రెండింటిని చూసిన తర్వాత వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ ఫర్ మేనేజింగ్ వైల్డ్ ఫైర్. ఓకే, ఒకవేళ ఇండియాలో వైల్డ్ ఫైర్స్ వస్తే ఇండియా ఎలా మేనేజ్ చేస్తుంది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ అడ్వాన్స్డ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఆల్సో. బేసికలీ ఇది 250 words ఆన్సర్ అనమాట. సో 15 మార్క్ క్వశ్చన్. ఓకే, 2.5 to 3 pages మీరు రాయాలన్నమాట. ఓకే, సో బేసికలీ ఇంట్రొడక్షన్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే సో యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ డేట్ ఆర్ ఎనీ రీసెంట్ ఈవెంట్. ఓకే, సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద డేట్ ఆర్ ఎ ఫ్యాక్ట్ టు హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫైర్ గ్లోబలీ అండ్ ఇన్ ఇండియా. సో యూ హ్యావ్ టు briefly mention so ఈ పర్టికులర్ వైల్డ్ ఫైర్స్ అనేవి దే ఆర్ క్రియేటింగ్ సోషల్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకానమిక్ థ్రెట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్స్ రాసి దెన్ యూ కెన్ జంప్ టు ద బాడీ పార్ట్. సో బాడీ పార్ట్ లో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అడ్రస్ ఇస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో క్వశ్చన్ లో అడిగినట్టు న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆంథ్రోపాజెనిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి రెండు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇండియా ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ ది అడ్వాన్స్డ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ వైల్ ఫోకసింగ్ ఆన్ మోడర్న్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ కమ్యూనిటీ బేస్డ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, గ్లోబల్ కొలాబరేషన్ ఎలా అవసరం. సో వీటిని రాయాలన్నమాట. బేసికలీ ఈ క్వశ్చన్ మీకు ఎందుకు అడిగారో మీకు ఆల్రెడీ తెలుసు. వైల్డ్ ఫైర్స్ న్యూస్ లో ఉన్నాయి. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ అనేవి దే ఆర్ కాజింగ్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్. బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఇన్ ద న్యూస్. సో దట్ ఈస్ వై వీ హావ్ పిక్డ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ఈ క్వశ్చన్ ని మనం డీల్ చేయబోతున్నాం. సో కన్క్లూజన్ లో ఏం రాస్తారు, యూ హ్యావ్ టు ప్రొవైడ్ అ కాంప్రహెన్సివ్ yet concise closing. You have to emphasize the need for the multifaceted approach like technology, community efforts, robust policies. ఇవన్నీ ఉండాలని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. How we have to align with the national efforts with global frameworks అనేది కూడా మనం మెన్షన్ చేయాలి in order to mitigate this wildfires. Okay, this is the approach of this particular question. I hope you have understood. So let us look at the introduction. Already చెప్పినట్టు ఇక్కడ ఫ్యాక్చువల్ ఇంట్రొడక్షన్ మీరు రాయొచ్చు లైక్ డేటా ఆర్ ఎ నంబర్. వైల్డ్ ఫైర్స్ ఇంపాక్టింగ్ 350 million hectares annually according to UNEP report. ఓకే, యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ గా 350 million hectares యాన్యువల్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద వైల్డ్ ఫైర్స్. సో దీనివల్ల ఏమైంది, దిస్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ద ఇష్యూ గ్లోబలీ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఇండియాలో చూసుకుంటే 36% ఆఫ్ ద ఫారెస్ట్ అనేవి దీస్ ఆర్ వైల్డ్ ఫైర్ ప్రోన్ ఏరియాస్ అనమాట. సో దిస్ ఇస్ ద డేటా దట్ ఈస్ గివెన్ అకార్డింగ్ టు ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా.
సో దీనివల్ల కనెక్టింగ్ స్టేట్మెంట్ ఏం రాస్తారు, దీనివల్ల మనకి సీవియర్ సోషో ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకానమిక్ ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి. లేదా మీరు ఇలా కూడా రాయొచ్చు, సో వైల్ దీస్ ఆర్ క్రియేటింగ్ సోషో ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకానమిక్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ కాస్డ్ బై ద న్యాచురల్ అండ్ బోత్ ది ఆంథ్రోపాజనిక్ ఫ్యాక్టర్స్ అని రాసి యూ కెన్ కనెక్ట్ టు ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ లో ఏం రాస్తారు, డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఇస్ దే హావ్ ఆస్క్డ్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ వైల్డ్ ఫైర్స్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఫస్ట్ వన్ ఇస్ ద న్యాచురల్ ఫ్యాక్టర్. న్యాచురల్ ఈవెంట్స్ లైక్ క్లైమేటిక్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద వైల్డ్ ఫైర్స్. సో మనం చూస్తున్నాం దెర్ ఆర్ ప్రొలాంగ్డ్ డ్రాట్స్, హై టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ issues like El Nino, La Nino conditions ఏవైతే ఉన్నాయో, these are conducive conditions for the wildfires అన్నమాట. These are creating the conducive conditions for the wildfire. And also because of the change in the climates, okay, and because of the constructions of dams and the sensitive regions, okay, like Himalayas and all, అక్కడ earthquakes కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. That will in turn create wildfires, okay, sometimes. And sometimes lightning strikes are also reason for the wildfires అన్నమాట. A major natural ignition source for the wildfires is definitely the lightning strikes. So lightning strikes అనేవి they are causing the wildfires in turn. Okay, వెజిటేషన్ టైప్స్ వల్ల కూడా మనకి వైల్డ్ ఫైర్స్ అనేవి వస్తాయి. సో హైలీ ఇన్ఫ్లేమబుల్ డ్రై వెజిటేషన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ యాంప్లిఫై ద ఫైర్ రిస్క్ అనమాట. అండ్ ఆల్సో డ్రై వెదర్ కండిషన్స్ కూడా దిస్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ద వైల్డ్ ఫైర్స్ అని చెప్పొచ్చు. డ్రై సీజన్స్ లో డెఫినెట్ గా ఒక్కొక్కసారి వైల్డ్ ఫైర్స్ వస్తుంటాయి, యాజ్ వీ హావ్ సీన్ ఇన్ ద కాలిఫోర్నియన్ కేస్. హవెవర్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్, బట్ యా, dry weather can also be a cause. Okay, then what are the anthropogenic factors? ఒకటి వచ్చేసి డిఫారెస్టేషన్ అన్నమాట. బికాస్ ఆఫ్ ది అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లైక్ లాగింగ్, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ వల్ల, అండ్ ఆల్సో అర్బన్ వైల్డ్ ల్యాండ్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ఆల్సో కాసింగ్ ద వైల్డ్ ఫైర్స్ అనమాట. సో దిస్ ఇస్ ఇంక్రీజింగ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద వైల్డ్ ఫైర్స్. అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ అనదర్ రీజన్. ఎర్రాటిక్ రెయిన్ఫాల్, రైజింగ్ టెంపరేచర్స్, అండ్ ఆల్సో ప్రొలాంగ్డ్ డ్రై సీజన్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, డ్రై సీజన్స్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల కూడా ఫైర్ ఇంటెన్సిటీ అనేది ఎగ్జబేట్ అవుతుంది, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైల్డ్ ఫైర్స్ విల్ బి ఆల్సో ఇంక్రీస్డ్. Okay, and also because of the negligence, basically with the infrastructure development, tourism ఏదైతే ఉంటుందో, and because of the unsafe agriculture practices and inadequate forest monitoring వల్ల కూడా this will contribute to the accidental fires అన్నమాట. So these are different anthropogenic factors that causes the wildfires. So India preparedness ఎలా ఉంది? Okay, so first thing is the strengths. What are the strengths of India? So already India తీసుకున్న స్టెప్స్ ఏంటి? సాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ ని మనం డెవలప్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ ని మనం డెవలప్ చేసాం ఇన్ ఆర్డర్ టు మానిటర్ ద ఫారెస్ట్ ఆల్ ద టైమ్. ఓకే, then we also come up with the policies such as National Action Plan on Forest Fire. Okay, and also we have come up with the community engagement programs through Vandan Kendras ద్వారా. Okay, బట్ దెర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఆల్సో. గ్రౌండ్ లెవెల్ ఫైర్ ఫైటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర ప్రాపర్ గా లేదు. దానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ అండ్ ఫండింగ్ కూడా ప్రాపర్ గా లేదనమాట. ఓకే, అండ్ ఆల్సో పూర్ కండిషన్ అమాంగ్ ద ఏజెన్సీస్. ఓకే, ప్రస్తుతం ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో వీ హ్యావ్ సీన్ ద పూర్ కండిషన్స్. వీ హ్యావ్ సీన్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ రిగార్డ్స్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫండింగ్. ఓకే, వేకెన్సీస్ అనేవి ఏర్పడడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ కాసింగ్ ద delays in the wildfires anamata. Okay, and the lack of rapid response capabilities also are causing the wildfires. Okay, so what are the advanced mitigation strategies that we can adopt? We can implement AI driven early warning systems anamata. డ్రోన్స్ ని, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేయాలి ఫర్ ద రియల్ టైమ్ మానిటరింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫైర్ రెసిస్టెంట్ అఫారెస్టేషన్. బయో ఇంజనీరింగ్ టెక్నిక్స్ ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కంట్రోల్డ్ బర్న్స్ అనేవి యూజ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద ఫ్యూయల్ లోడ్స్, ఫైర్ సివియారిటీని తగ్గించడానికి. ఓకే, వీ కెన్ రెడ్యూస్ దాట్. నెక్స్ట్ ఈస్ కమ్యూనిటీ బేస్డ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ వీ కెన్ గ్లోబలీ కొలాబరేట్ అండర్ ద ప్రోగ్రామ్స్ లైక్ యుఎన్ రెడ్ ప్లస్. ఓకే, ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ దట్ ఇండియా కెన్ అడాప్ట్ అండ్ గ్లోబలీ ఆల్సో ఎనీ కంట్రీ కెన్ అడాప్ట్. ఓకే, సో కన్క్లూజన్ ఎలా రాస్తారు? సో వైల్డ్ ఫైర్ అనేది డెఫినెట్లీ ఒక క్రిటికల్ ఛాలెంజ్ కాబట్టి దీనికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, ఒక మల్టీఫెసెటెడ్ అప్రోచ్ అనేది అవసరం. సో వీ నీడ్ అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు వాట్ వీ నీడ్ ఇస్ ద రోబస్ట్ పాలసీస్ ఫ్రేమ్వర్క్ అనేవి మనం తీసుకురావాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలి. ఓకే, ఇండియా మస్ట్ ఎన్హాన్స్ ద రెసిలియన్స్. We have to align with the global frameworks, and also we have to strike the balance between the environmental conservation and also the sustainable development on the other hand.
Okay, usage of these kind of terms in the conclusion will fetch you more marks. Sustainable development or SDG goals ని డైరెక్ట్ గా మెన్షన్ చేసినా మీకు ఎక్కువ మార్క్స్ పడతాయి, గుర్తుంచుకోండి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ మిటిగేటింగ్ ద ఎస్కలేటింగ్ ఎఫెక్ట్ దట్ ఈస్ కాస్డ్ బై ది wildfires. Okay, the mention of the California wildfires in the introduction will also help you. Okay, that will also set your context. అది కాంటెక్స్ట్ ని సెట్ చేస్తుంది మీకు ఆన్సర్ కి. ఓకే, రీసెంట్ గా న్యూస్ ఉన్నవి మీరు లింక్ చేసుకుని ఆన్సర్స్ రాసినట్టయితే డెఫినెట్లీ ఎగ్జామినర్ విల్ బి ఇంప్రెస్డ్, డెఫినెట్ గా. Okay, so I hope you have understood the approach of this particular question, and also I hope you have understood the points that I have mentioned in the model answer. Okay, I hope you have liked the video, and I hope this video has added some value to your knowledge base. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, and make sure that you hit the subscribe button, and also give your feedback to the comment box and share this video with your friends and fellow aspirants. Let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.